ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ అనూహ్య రాజీనామా దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అనారోగ్య కారణాలతోనే పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన చెప్పినప్పటికీ దీనిపై విపక్షాలు అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేశాయి. ఈ పరిణామాల వేళ తాజాగా శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఒక లేఖ రాశారు. మాజీ రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఎక్కడ ఉన్నారో తెలియచేయాలన్నారు. తాము ధన్కడ్ని సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, అందుకే ఈ లేఖ రాస్తున్నట్లుగా ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే మాజీ ఉపాధ్యక్షుడు ఎక్కడ ఉన్నారో తమకు సమాచారం లేదని సంజయ్ రౌత్ అన్నారు. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయాలపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. రాజ్యసభలోని కొంతమంది సభ్యులు ఆయన్ని సంప్రదించడానికి ప్రయత్నించారని, కానీ వీలు పడలేదని సంజయ్ రౌత్ అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే ధన్కడ్ ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని అనుకుంటున్నట్లు ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. సుప్రీం తలుపులు తట్టే ముందు అమిత్ షా నుంచి సరైన సమాచారాన్ని కోరటం మంచిదని భావించానని లేఖలో వివరించారు. గత వారం పలువురు విపక్ష నేతలు కూడా ధన్కడ్ సమాచారం కోసం కేంద్రాన్ని ప్రశ్నించారు. జూలై 21న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన రోజే జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్ర పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యలే ఇందుకు కారణమని రాష్ట్రపతికి అందించిన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఇది జరిగిన తర్వాత ధన్కడ్ మళ్ళీ కూడా ఎవరికీ కనిపించలేదు. అయితే ఇప్పుడు ధన్కడ్ ఎక్కడ ఉన్నారో తెలియచేయాలంటూ కూడా స్వయంగా అమిత్ షాకి లెటర్ రాశారు. అమిత్ షాకి లెటర్ రాసి ధన్కడ్ ఆరోగ్యం ఏ విధంగా ఉంది, తన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తనని సంప్రదించలేకపోయాము, అన్ని ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి, అందుకనే దీనికి సంబంధించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలనుకుంటున్నాం కోర్టులో, దానికి ముందల అమిత్ షాని సంప్రదిస్తే మంచిది అని చెప్పి కూడా అమిత్ షాతో మాట్లాడటం లేఖలో పేర్కొనటం జరిగింది. అయితే ఇప్పుడు కనుక అమిత్ షా నుంచి సమాధానం వస్తుంటే, గతంలో ప్రతిపక్షంలోని కొందరు నాయకులు కూడా తెలుసుకోవాలన్న టైంలో కేంద్రాన్ని కోరారు. కేంద్రాన్ని కోరిన టైంలో కూడా జగదీప్ ధన్కడ్ ఎక్కడ ఉన్నారు అన్న విషయాన్ని అయితే చెప్పలేదు. ఇదే విషయాన్ని సంజయ్ రౌత్ కూడా పేర్కొన్నారు. సో ఇప్పుడు మరి కేంద్రం దీని మీద స్పందిస్తున్న, జగదీప్ ధన్కడ్ ఎక్కడ ఉన్నారు అన్న విషయం, ఆయన ఆచూకీ లభిస్తుందా, జగదీప్ ధన్కడ్ ఆచూకీ లభిస్తుందా, లేకపోతే దీని మీద కోర్టుకు వెళ్తారా అనేది కూడా చూడాలి. సో జగదీప్ ధన్కడ్ రాజీనామా కూడా ఒక సంచలనంగా మారింది. జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయటం అయితే, రాజీనామా చేసిన తరువాత కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా దీని మీద అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే జగదీప్ ధన్కడ్ తన ఆరోగ్య కారణాల దృష్ట్యా కూడా తను రాజీనామా చేస్తున్నట్లు సడన్గా కూడా తాను ప్రకటించడం, ముందల రోజే కొన్ని కార్యక్రమాలు నెక్స్ట్ డే సాయంత్రానికి షెడ్యూల్ చేసుకున్నారు. అలాంటి మీటింగ్స్లో పాల్గొనడానికి తన షెడ్యూల్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా కూడా తాను రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించడం అయితే దీని మీద పలు అనుమానాలకి తావునిచ్చింది. దీని మీద ప్రతిపక్షాలు కూడా పలు అనుమానాలు లేవనెత్తాయి. అయితే ఇప్పుడు జగదీప్ ధన్కడ్ ఆ తరువాత అసలు ఆయన ఎక్కడ ఉన్నారు, ఆయన ఏమైపోయారు, ఆయన ఆరోగ్యం ఏ విధంగా ఉందనేది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అదే విషయానికి సంబంధించి కూడా అమిత్ షాకు శివసేన నేత సంజయ్ రౌత్ రాయటం జరిగింది. ఎక్కడ ఉన్నారు జగదీప్ ధన్కడ్ అనే విషయాన్ని కూడా తమకు వెల్లడించాలంటూ కూడా లేఖలో కోరటం అయితే జరిగింది అమిత్ షాని.